ఇడ్లీ చూడండి, అది మంచి నీట్గా మొత్తం దీని మీద అంతా నెయ్యి వేసారు. దీని మీద కారపొడి కూడా వేస్తారు కావాలంటే. కాకపోతే కారపొడి నేను పక్కనే ఏమన్నాను దీని మీద వేయొద్దానని, కొంచెం చూపించడానికి ఉంటుందని. అలాగే చట్నీ, కొబ్బరి చట్నీ, మంచి తాలింపులు అవన్నీ వేసి బాబా బాబా బాబా. ప్లేట్ చూసారా, చట్నీతో సహా నాకేయడమే. ఆ ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, క్రిస్పీ స్టైల్. కొంచెం బస్కెట్ కూడా తినానే. ఇద్దరు కూడా చిన్నప్పుడు పిల్లకాల్లో చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు, అంత క్లోజ్. పిల్లకాల్లో చేపలు పట్టే రిలేషన్ నుంచి ప్లేట్లో టిఫిన్ తినే రిలేషన్ వరకు ఉందన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. కృష్ణానగరే మామ, కృష్ణానగరే మామ, సినిమాలే లైఫ్ ర మామ, లైఫ్ అంతా సినిమా మామ. ఎస్, కృష్ణానగర్ అంటే సినిమా వాళ్ళే గుర్తొస్తారు కదా. అలాంటి కృష్ణానగర్లో మంచి పరిపూర్ణమైన టిఫిన్స్ తినే ప్లేస్కి ఈరోజు మనం వచ్చాం. అదే నా వెనక కనిపిస్తున్నటువంటి పూర్ణ టిఫిన్స్. ఈ పూర్ణ టిఫిన్స్ అంటే చాలామందికి ఫేవరెట్ స్పాట్. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి ఆ పూర్ణ టిఫిన్ సెంటర్లో అద్దిరిపోయే ఆ టిఫిన్స్ను ఓ పట్టుపట్టొద్దాం రండి. పూర్ణ టిఫిన్ సెంటర్ అధినేత నాగేశ్వరరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు దీని జర్నీ ఎలా స్టార్ట్ అయింది తెలుసుకున్నాం. నాగేశ్వరరావు గారు, 5 ఏళ్ల క్రితం కలిసాం వీడియో పరంగా. దానికంటే ముందు నుంచి మనకి పరిచయం ఉంది. సో పూర్ణ టిఫిన్ సెంటర్కి వస్తే మంచి చిరునవ్వుతో వెల్కమ్ చెప్పే పర్సన్ అనమాట నాగేశ్వరరావు గారు. దీని జర్నీ గురించి చెప్పండి. టేస్ట్ గురించి అంటారా, అది మా అందరికీ తెలుసు కాబట్టి జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎంత చిన్న ప్లేస్ నుంచి ఈ స్థాయికి ఎలా వచ్చింది? ముందుగా అందరికీ పూర్ణ టిఫిన్ సెంటర్ తరఫు నుంచి నమస్కారాలు. మా జర్నీ అంటే 1994 నుంచి 1994 ఇది చిన్నగా స్టార్ట్ చేసి నాన్నగారు, మా ఫాదర్ సాంబశివరావు గారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి మేము ఇప్పటిదాకా తీసుకొస్తున్నాము. ఈ జర్నీ 94 నుంచి ఇప్పుడు 2025 వరకు రన్ అవుతూ ఉంది ఇప్పటిదాకా. ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాం. బండి మీద స్టార్ట్ అయిందంట కదండి? అవునవును, ఇది మన కృష్ణానగర్ మెయిన్ రోడ్లో చిన్న బండితో స్టార్ట్ చేసి దీన్ని ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాం. నాన్నగారి కష్టం, నాన్నగారి కష్టము. ఆయన ఒక పునాది వేశారు మనకి, దాన్ని అలా మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. బండి మీద ఉన్నప్పుడు టిఫిన్ ఏమేమి టిఫిన్స్ ఉండే, వాటి ప్రైసెస్ ఏంటి? అప్పుడు మిర్చి బజ్జీ అవి ఎక్కువ ఈవినింగ్ స్నాక్స్ ఉండేవి. అవి వచ్చేసి అప్పుడు 94 టైంలో 1 రూపీకి 3 మిర్చి బజ్జీ, 1 రూపీకి. అది ఇడ్లీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇడ్లీ కూడా 94 స్టార్ట్ అయింది. బండి మీద ఉన్నప్పుడు ఇడ్లీ ఉండే? లేదు, అప్పుడు లేదు. అది 94లోనే స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే మన ఈ లైన్ నుంచి పక్క లైన్లో ఉండేది. తర్వాత ఏంటంటే ఒక 1 ఇయర్ గ్యాప్లో మళ్ళీ ఇటు సైడ్కు షిఫ్ట్ చేస్తున్నాం మనం. అక్కడ కొంచెం సైజు మన షాప్ చిన్నగా ఉండటం వల్ల ఈ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాం మనం. ఓకే. కానీ మీరు గీతో ఏం తిన్నా, ఆ ఇడ్లీ కానివ్వండి, ఆ ఇడ్లీలో అట్లా నెయ్యి పోస్తారు, వేయడం కాదు, దిమ్మరించడం అంటారు కదా, అట్లా దిమ్మరిస్తారనమాట. అంటే ఒక్కసారి తిన్న వాళ్ళు మళ్ళీ మర్చిపోకూడదు. మర్చిపోరు. కాబట్టి ఎంతమంది సెలబ్రిటీలు వస్తున్నారు మీ దగ్గరికి, ఎంతమంది సినిమా వాళ్ళు, ముఖ్యంగా హీరోస్, వీళ్ళందరికీ మీకు ఇక్కడి నుంచి టిఫిన్స్ వెళ్తుంటాయి. వాళ్ళు కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు మీ ఫేవరెట్ స్పాట్ ఏంటి అంటే కృష్ణానగర్ పూర్ణ టిఫిన్ సెంటర్. చాలా మంది షూటింగ్స్ అయిన తర్వాత అదే కంటిన్యూటీ ఉంటే పూర్ణ టిఫిన్ సెంటర్కి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కానీ ఎన్నో టిఫిన్ సెంటర్స్ వచ్చినా ఇప్పటికీ ఆ క్రేజ్ పూర్ణ టిఫిన్ సెంటర్కి ఎందుకు అలా నిలబడిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎప్పుడు ఏదైతే ఉన్న ఐటమ్స్లో నెంబర్ 1 ఐటమ్స్ ఉంటాయో అవి మనం వాడతాం ఇక్కడ. అది ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది, టేస్ట్ తగ్గదు. అవును, అదే నేను ఎప్పుడో 10 ఏళ్ల నుంచి మనం ఐటమ్స్ మంచి వాడటం వల్ల టేస్ట్ ఆటోమేటిక్గా బాగా వస్తుంది. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా క్వాలిటీ వాడతాం, దానికి తగ్గట్టుగానే అది వాడటం వల్ల టేస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. అది
కానీ ఇడ్లీ చాలా అట్లా పెట్టుకుంటే కరిగిపోతుంది. పూరి కూడా సైజు బాగుంటుంది, ఆ కర్రీ బాగుంటుంది. చట్నీలు ముఖ్యంగా కొబ్బరి చట్నీ, కొబ్బరి రేటు పెరుగుతుంది కదా ఒక పక్క, కానీ అయినా మీరు ఆ కొబ్బరి చట్నీని మాత్రం, ఆ కొబ్బరి వేయడం మాత్రం ఆపట్లేదు. మన కొబ్బరి కాయలు కొట్టి తీయాలంటే చాలా కష్టమైపోద్ది. సపరేట్గా దీనికి ఒక మనిషి కూడా ఉంటారు, కొబ్బరి తీసి దాన్ని ముక్కలు కట్ చేయాలి. అందువల్ల ఏంటంటే చాలా టైం తీసుకుంటుంది. మార్నింగ్ 12 o'clock స్టార్ట్ చేస్తే 4 o'clock వరకు కొబ్బరి తీసి కట్ చేయడమే ఉంటుంది. అది కూడా సీనియర్ అతను చేస్తే, అది కొత్త వాళ్ళు అయితే చేయలేరు. అది కొబ్బరి ఓన్లీ కొబ్బరి. ఎన్ని రకాల చట్నీలు ఉంటాయి మన కొబ్బరి చట్నీ, ఎండుమిరపకాయల అల్లం చట్నీ, పచ్చిమిర్చి అల్లం చట్నీ, కారపొడి. అల్లం చట్నీ, ఎండుమిర్చి అల్లం చట్నీ, రెండు అల్లం చట్నీ. ఓకే, కారపొడి. ఓకే, సాంబార్ కూడా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఎక్కువ బిజీ ఉండడం వల్ల ఏంటంటే కస్టమర్స్కి సప్లై చేయలేకపోతున్నాం ఇక్కడ, అందుకని ఓన్లీ పార్సల్ బట్టికే సాంబార్ కూడా ఇస్తాము. ఏమన్నా కస్టమర్స్ కావాలంటే కనుక కొంచెం ప్లేట్లు వేసుకుంటారు, వాళ్ళు హాయిగా తింటారు. తిన్నవాళ్ళు కూడా సాంబార్ కూడా బాగుందని చెప్తారు. మెయిన్ ఏమేమి టిఫిన్స్ ఉంటాయి? మెయిన్ అంటే మెయిన్ టిఫిన్స్ అంటే ఇడ్లీ ఉంటుంది. స్టార్టింగ్ అంటే ఏ కస్టమర్స్ ముందు ఇడ్లీ తింటారు, తినాల్సిందే. దాని తర్వాత పెసరట్టు ఉప్మా ఉంటుంది, నెయ్యి కారం దోశ ఉంటుంది, ఊతప్ప ఉంటుంది, వడ, ఇవన్నీ రెగ్యులర్గా అన్నీ ఉంటాయి. ఓకే, సూపర్ అండి నాగేశ్వరరావు గారు. మళ్ళీ చాలా కాలం తర్వాత మీ పూర్ణ టిఫిన్ సెంటర్ గురించి మళ్ళీ మన వాళ్ళందరికీ అంటే అప్గ్రేడ్ అయింది. ప్లేస్ కూడా అప్గ్రేడ్ అయింది. చూస్తే అప్పుడు చాలా చిన్న ప్లేస్ ఉండేది, ఇప్పుడు కొంచెం పక్క షటర్లు కూడా ఎక్స్పాండ్ చేశారనమాట. ఎవరైనా ఎప్పుడైనా పూర్ణ టిఫిన్ వస్తే మాత్రం ఖచ్చితంగా అదే ఈ కృష్ణానగర్ వస్తే మాత్రం పూర్ణ టిఫిన్ సెంటర్కి అయితే రండి, మంచి టేస్ట్ టిఫిన్స్ అయితే తినేసేవాళ్ళండి. రైట్ అండి, ఓకే సార్, థ్యాంక్ యూ అండి. కృష్ణానగర్లో పూర్ణ టిఫిన్స్ ఎంత ఫేమస్, ఇదిగో నా పక్కన కూర్చున్న సుబ్బు అన్నయ్య కూడా అంతే ఫేమస్ అనమాట. మొత్తం అంటే మా సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా, స్ట్రగ్లర్స్ అందరికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ మా సుబ్బు అన్నయ్య. నా చిన్నప్పుడు స్నేహితుడు, చుట్టాలు అవుతాడు, ఇంకా అన్నీ. ఇంకా నాకు నేను ఎన్టీవీలో స్టార్టింగ్లో పనిచేయడానికి వచ్చినప్పుడు మనోడితోనే ఇక్కడే ఉండి, ఇదే కృష్ణానగర్లో ఉండి, ఇగో ఇప్పుడు ఇలా మీ అందరి ముందుకు వచ్చానమాట. సో ఈరోజు అయితే మనోడు కొంచెం మొహమాటస్తుడు, కాకపోతే అంటే ఇలా వీడియోల ముందే మొహమాటస్తుడు అనమాట. లేకపోతే కథలు, కవిత్వాలు ఇలాంటివన్నీ చాలా చెప్తాడు. ఏందన్నా సైలెంట్గా ఉండవు, ఏదైనా మాట్లాడు. చెప్తున్నా కదా. ఓకే, సుబ్బు అన్నయ్య అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు కృష్ణానగర్లో. సో ఈరోజు సుబ్బు అన్నయ్యతో కలిపి పూర్ణ టిఫిన్స్ ఫుడ్ రివ్యూ చేయబోతున్నాం. అలాగే పూర్ణ టిఫిన్ సెంటర్ గురించి మనోడికి తెలిసినట్టుగా నాకు తెలిసి ఎవరికి తెలియదు, అంత రెగ్యులర్ కస్టమర్ అనమాట. చెప్పన్నా పూర్ణ టిఫిన్ సెంటర్ గురించి ఏం చెప్తావు చెప్పు. నేను చెప్పేది అది నేను చెప్తాను కానీ నువ్వు ఏం చెప్తావు చెప్పు. ఇది బాగా చాలా ఫేమస్. ఇది 1994లో స్టార్ట్ అయింది. 1994 అంటే 31 సంవత్సరాలు 31 సంవత్సరం అవుతుంది. నాకు ఈ టిఫిన్ సెంటర్ 2003 నుంచి తెలుసు. నాకు ఇది 2003 నుంచి. ఇది 1994లో స్టార్ట్ చేశారంటే ఇది. పూర్ణ టిఫిన్ సెంటర్ ప్రజెంట్ వాళ్ళిద్దరు రన్ చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు సాంబశివరావు గారు అని చెప్పి చిన్న తోకుడు బండి మీద 1994లో స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసిన తర్వాత అది చాలా క్రమేణా టేస్ట్ బాగుంటాం, క్వాలిటీ బాగా సక్సెస్ అయిపోయింది. సో ఇప్పటికీ ఆ 94 నుంచి ఏదైతే ఉందో అదే కంటిన్యూ, అదే ఫ్లోటింగ్, అదే కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ ఎక్కువ సెలబ్రిటీలు వస్తూ ఉంటారు, ఎక్కువ సెలబ్రిటీలు పార్సల్స్ వెళ్తూ ఉంటాయి. సో సెలబ్రిటీలకు ఎవరికి పార్సల్స్ వెళ్తాయని ఇచ్చేవాళ్ళు వాళ్ళకి తెలుసు తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. సో ఇక్కడ కూడా కార్లు వస్తాయి, కార్లు వచ్చి ఆగుతాయి. మేము రెగ్యులర్ గా ఉంటాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఇక్కడ నేను మార్నింగ్ డైలీ 8 o'clock షాప్ తీసినప్పటికీ మీకు సాటర్డే సండే అయితే చెప్పక్కర్లేదు, నార్మల్ డేస్ లో కూడా ఉంటారు. సాటర్డే సండే అయితే లైన్ గా ఉంటాయి, ఒక 15-20 కార్లు కంటిన్యూటీ ఉంటాయి. సో అందులో ఎవరు వచ్చారు అనేది సర్వీస్ ఇచ్చే బాయ్ కి తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ వస్తూ ఉంటారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అందరితో సహా. వాళ్ళకి ఇంటికి టిఫిన్స్ వెళ్తూ ఉంటాయి అండ్ కార్ లో కూడా వచ్చి తిని వెళ్ళిపోతారు. ఆ కార్ ఎవరిది ఏంటి అనేది కూడా మనకు తెలియదు. సో వచ్చి వెళ్ళిపోతుంటారు. టిఫిన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే గీ కారం నెయ్యి ఇడ్లీ. అది బాగా ఫస్ట్ ఫేమస్. ఎవరు వచ్చినా మస్టర్డ్ దాన్ని ఫస్ట్ టేస్ట్ చేస్తారు అండ్ అన్ని బాగుంటాయి. ఫస్ట్ అది వచ్చేసి గీ కారం నెయ్యి ఇడ్లీ మస్ట్ అండ్ షుడ్ అండ్ సెకండ్ వచ్చేసి ఉప్మా పెసరట్టు అండ్ ఇంకా మిగతా అన్ని బాగుంటాయి. అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి. మార్నింగ్ ఇంకా సండే సాటర్డే అయితే చెప్పక్కర్లేదు, ఫుల్ క్రౌడ్. సో మనం ఆ క్రౌడ్ లో ఉండలేకే మనము ఇక్కడ వీడియో ఇక్కడ రాఘవేంద్ర కోకోనట్స్ నా షాప్ ఇది. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ? నేను 2003లో స్టార్ట్ చేశాను. 22 years నుంచి నేను కంటిన్యూటీ ఇక్కడ ఉన్నాను. 2003 నుంచి ఇక్కడ ఉన్నాను. ఓకే, నాకు 2003 నుంచి నేను ఆ పూర్ణ టిఫిన్ సెంటర్ గురించి నాకు అన్ని తెలుసు. ఓనర్స్ కూడా నాకు బాగా క్లోజ్. ఇంకా మెయిన్ ఏమేమి ఐటమ్స్ అంటే ఇడ్లీ మెయిన్, ఇడ్లీ కాకుండా ఇంకేమేమి బాగుంటాయి పూర్ణ టిఫిన్ సెంటర్లో?
ఇడ్లీ పెసరట్టు, ఉప్మా పెసరట్టు బాగుంటది, పూరి చాలా బాగుంటది, ఇంకా అన్ని ఉంటాయి. ఆనియన్ దోశ, మసాలా దోశ. ఇదే కదా ఉప్మా పెసరట్టు. ఉప్మా పెసరట్టు నీట్ గా ఉప్మా పెసరట్టు తీసి చూపిస్తాను మీకు తిన్నప్పుడు చూద్దాం. చట్నీలు కూడా చాలా స్పెషల్ కదా. స్పెషల్ కొబ్బరి చట్నీ, తర్వాత అల్లం చట్నీ, తర్వాత పచ్చిమిర్చితో చేస్తారు. అది లోకల్ దగ్గర ఇది పచ్చిమిర్చి చట్నీ, కారపొడి, అండ్ పూరికి కర్రీ, అండ్ నెక్స్ట్ కార్పొడి మీద నెయ్యి వేస్తారు. యాక్చువల్ గా నువ్వు ఇది సైడ్ వేయించుకున్నావు, ఇదే కార్పొడి దీని మీద వచ్చి నెయ్యి వస్తుంది. ఇడ్లీ అని తెలియాలని చెప్పి మీరు అది నువ్వు సైడ్ వేయించుకున్నా సైడ్ వస్తుంది. అండ్ గీ కారం నెయ్యి ఇడ్లీ, గీ కారం నెయ్యి ఇడ్లీ అంటే ఇడ్లీల మీద నెయ్యి కార్పొడి వేసి నెయ్యి వేస్తారు. ఫస్ట్ నుంచి కూడా అరిటాక్ ఇది ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి అరిటాక్. ఈవినింగ్ ఏముంటాయి ఇక్కడ? ఈవినింగ్ వీళ్ళకి 5 o'clock స్టార్ట్ అవుతుంది, 10 o'clock వరకు ఉంటుంది. మిరపకాయ బజ్జీ, మైసూర్ బజ్జీ, స్నాక్స్, మిరపకాయ బజ్జీ, ఇడ్లీ, దోశ, ఉప్మా దోశ, చపాతి. దాంతో పాటు మార్నింగ్ ఉన్న ఐటమ్స్ అన్ని ఈవినింగ్ కంటిన్యూ అవుతాయి. దానికి యాక్సెస్ ఏంటంటే మన మిరపకాయ బజ్జీ, మైసూర్ బజ్జీ, మినప పునుకు, కట్మిర్చి మిరపకాయ బజ్జీని కోసి మన స్టైల్లో, మన ఆంధ్ర స్టైల్లో ఆనియన్ పెట్టి నిమ్మకాయ పెట్టి ఇస్తారు. తింటూ మాట్లాడుకుందామా? షూర్. నేను ఇడ్లీతో మొదలెడతాను. ఇడ్లీ ఫేమస్ కాబట్టి నువ్వు ఇడ్లీతో స్టార్ట్. ఇడ్లీ చూడండి, అది మంచి నీట్గా మొత్తం దీని మీద అంతా నెయ్యి వేసారు. దీని మీద కారపొడి కూడా వేస్తారు కావాలంటే. కాకపోతే కారపొడి నేను పక్కనే ఏమన్నాను దీని మీద వేద్దానని, కొంచెం చూపించడానికి ఉంటుందని. అలాగే చట్నీ, కొబ్బరి చట్నీ, మంచి తాలింపులు ఇవన్నీ వేసి బాబా మంచి పోపులు ఇవన్నీ వేసారు. ఆటోమేటిక్గా కళ్ళు మూతలు పడతాయి. టేస్ట్ ఏం మారలేదన్నయ్య, చాలా బాగుంటుంది. ఎప్పుడున్నా ఇక్కడ అప్పుడు ఈ టిఫిన్ తినేంత ఇది ఉండేది కాదనుకో, కానీ అప్పుడప్పుడు తినేవాళ్ళు. సండే నాకు ఊరి నుంచి ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఎవరైనా పొలిటీషియన్స్ వచ్చినా, మనకి రాజకీయ పార్టీల మీద పొలిటీషియన్స్ ఎవరు వచ్చినా నా దగ్గరకు వస్తారు. కంపల్సరీ వాళ్ళు పూర్ణ టిఫిన్లో టిఫిన్ చేసి వెళ్తారు మ్యాక్సిమం. నేను కూడా తర్వాత కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు ఎక్కడికి వచ్చినా నాడు పూర్ణ టిఫిన్ తింటే మాట్లాడుకోవాలి. ఎవరు వచ్చినా అవతల ఫస్ట్ నన్ను మీట్ అవటానికి అండ్ టిఫిన్ తింటాకి రెండు కలుపుకుని వస్తారు కంపల్సరీ. కారపొడి నేను కొత్తగా రివ్యూ అవసరం లేదు, నేను రెగ్యులర్గా తింటాను కాబట్టి. నువ్వు సీనియర్ కస్టమర్ అందుకే నేను కూర్చోబెట్టాను. కూర్చొని అన్నాడు. బట్ సీనియర్ కస్టమర్ పూర్ణ టిఫిన్ సెంటర్ గురించి చాలా బాగుంటుంది, చెప్పే అర్హత నీకు ఒక్కడిగా ఉందని చెప్పి తీసుకొచ్చాను. పూరి మొత్తం ఆల్ ఐటమ్స్ ఫుల్ క్వాలిటీ, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఐటమ్స్ కానీ ఆయిల్ కానీ నేను చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు కిరాణా తెచ్చినప్పుడు కానీ వాళ్ళు వాడి విధానం రెగ్యులర్గా మేము పక్కన ఉంటాం కాబట్టి బాగా తెలుసు. ఇప్పుడు కస్టమర్ ఎవరైనా వస్తే వస్తారు, టిఫిన్ చేస్తారు, బిల్ పే చేస్తారు, వెళ్ళిపోతారు. మేము అట్లా కదా రెగ్యులర్గా అక్కడికి వెళ్తాం, కూర్చుంటాం, ఓనర్స్తో మాట్లాడటం, వాళ్ళు చేసే విధానం అన్నీ చూస్తుంటాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అరిటాక్ కానీ రంగా పూర్ణ టిఫిన్ బ్రాండ్ అంబాసిడర్ అనమాట. వచ్చిన వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. మొత్తం మా నుంచి ఎవరు వచ్చినా, చుట్టాలు ఎవరు వచ్చినా, ఫ్రెండ్స్. ఇడ్లీ అంటే మంచిగా అరిటాకు ఫ్లేవర్ ఒకటి ఉంటుంది. వేడివేడి ఇడ్లీ అలా అరిటాకులో వేసిన తర్వాత దాని మీద నెయ్యి పోసి కారపొడి వేసి ఈ చట్నీలు వేసి ఇచ్చినప్పటికీ అరిటాకు ఫ్లేవర్ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది. అది చేసుకున్న ఇడ్లీని నెయ్యి వేసి ఉంటుందేమో అప్పటికే నోట్లో ఎలా పెట్టుకుంటే ఇడ్లీ ఆ సైజ్ గానే క్వాలిటీ గానే టేస్ట్ ఇంకెక్కడ ఉండదు నాకు తెలిసి. పెట్టి కరిగిపోద్ది ఫస్ట్. అవును, పెట్టుకోగానే కరిగిపోద్ది, అది హైలైట్. పూర్ణ టిఫిన్ సెంటర్లో ఫ్యాన్ బేస్ అంతా ఇడ్లీకే ఉంటారు. ఇడ్లీ ఫస్ట్ ఇడ్లీతోనే స్టార్ట్ చేస్తారు. ముందు ప్లేట్ ఇడ్లీ పడాల్సిందే, తర్వాత నెయ్యి ఇడ్లీ పడిన తర్వాతే పూరి కూడా చూడండి. మీకు ఆ వేడి పూరి అట్లా వస్తుంటే అలా పొంగి ఉంటుంది, దాన్ని అలా టచ్ చేయగానే పొగలు వస్తుంది. మీకు అక్కడ కారు చూడండి, టిఫిన్స్ అలా వెళ్తూ ఉంటాయి. కారు ఇక టిఫిన్స్ అలా కారు అలా ఆగుతాయి, అది చూడండి. రోడ్డు పక్కన అలా కార్లు ఆగుంటాయి, ఆగున్న కార్లోకి సర్వ్ చేస్తారు. అది మీకు ఈ స్ట్రీట్ లో కనపడుతూనే ఉంటుంది. చిన్న గల్లీ అయినా కానీ అలా గల్లీ. సండే వచ్చిందంటే మినిమం 6-7 o'clock నుంచి 10 వరకు కార్లు అలా వస్తూనే ఉంటాయి. సండే అయితే అసలు ఖాళీ ఉండదు. సండే అసలు ఖాళీ ఉండదు. సండే మనకి అక్కడ ఖాళీ లేదు కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. అక్కడ కనీసం టిఫిన్ తీసుకునే టైం కూడా ఉండదు. జస్ట్ ఎన్ని టిఫిన్ సెంటర్లు రానివ్వండి, బట్ పూర్ణ టిఫిన్ సెంటర్ అంటే పూర్ణ టిఫిన్ సెంటర్, అందులో డౌటే లేదు. అంటే ఒకప్పుడు హైదరాబాద్లో టాప్ 5లో ఇది ఒకటని చెప్పొచ్చు. ఇప్పటికీ ఆ ర్యాంకింగ్ ఏమాత్రం తెచ్చదలేదు. అఫ్కోర్స్ చాలా టిఫిన్ సెంటర్స్ అయితే వచ్చాయి. కొత్తదనం కోరుకునే వాళ్ళు, కొంచెం రెగ్యులర్గా ఎక్కడ ఎందుకని బయట తినేవాళ్ళు తింటున్నా కానీ ఖచ్చితంగా నెలలో 1-2 సార్లు అయినా
ఇక్కడికి రావాల్సిందే, ఇక్కడ టిఫిన్ తినాల్సిందే అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ హైదరాబాద్లో. ప్రతి సండే కంపల్సరీ సండే ప్రోగ్రాంలో పూర్ణ టిఫిన్ సెంటర్ ఉంటుంది ఎవరికైనా చాలా మందికి. సండే ఏదన్నా 2-3 ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుంటే అందులో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఉన్నారు రెగ్యులర్గా ఎవ్రీ సండే నెలకి 4 ఆదివారాలు కూడా వచ్చి తిన్న వాళ్ళు, ఫ్యామిలీస్, సెలబ్రిటీస్ కానీ నార్మల్ పీపుల్ కానీ కార్లో వచ్చి తినే వాళ్ళు చాలా మంది. ప్లేట్ చూసారా, చట్నీతో సహా నాకేయడమే, అంత తిరిపోద్ది. దోశ దాని లుక్ చూడండి. దోశ ఎక్కడైనా అలా పెసరట్టు ఉప్మా పెసరట్టు బాబా ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్మా వేయలేదా, ఆనియన్ పెసరట్టు. యాక్చువల్గా ఉప్మా పెసరట్టు చెప్పాము, ఉప్మా పెసరట్టు చెప్పాము, ఆనియన్ పెసరట్టు ఇచ్చారు. ఓకే, బిజీగా ఉంది కాబట్టి వీ కెన్ అండర్స్టాండ్. కానీ అంత క్రిస్పీగా, పైన అంత మంచి క్రిస్పీగా ఉండి భలే ఉంది. అసలు కట్ చేసి తిన్నాం, క్రిస్పీ స్టైల్ ఉంది. కొంచెం పెసరట్టు కూడా తిన్నానే, ఇవే తినాలి, నేను రెగ్యులర్గా తింటా. నువ్వు అదృష్టవంతుడు, ఇక్కడే ఉంటావు పక్కన. కార్పట్ టేస్ట్ ఎలా ఉంది? అది మధ్యలింది. ఫస్ట్ ఏంటంటే టిఫిన్స్ ఒక ఎత్తు అయితే ఇక్కడ చట్నీలు మరో ఎత్తు అని చెప్పచ్చు. చట్నీలు చాలా క్వాలిటీగా ఉంటాయి. ఎందుకంటే కొబ్బరి చట్నీ చాలా క్వాలిటీగా మంచి తాలింపులు వేసి ఇస్తారు. దాంతోపాటు మిగతా 2 చట్నీలు కూడా టమాటా చట్నీ, అల్లం చట్నీని, పచ్చిమిర్చి చట్నీ. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, పచ్చిమిర్చి చట్నీ, కారపొడి 4 కామన్, దానికి నెయ్యి యాడ్ అవుతుంది. అబ్బాబ్బా, టిఫిన్ ప్రైసెస్ ఎలా ఉంటాయన్న ఇక్కడ గీ ఐటమ్స్ ఒక రేట్ ఉంటుంది, నార్మల్ రేట్ ఉంటుంది. మినిమం ఇడ్లీ 30 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందా? 60 రూపీస్ ప్లేట్ ఇడ్లీ. ఇప్పుడు చేంజెస్ 2 ఇడ్లీ 30 అన్నట్టుంది. 2 ఇడ్లీ 30, 4 ఇడ్లీ 70 రూపాయలు, 4 ఇడ్లీ 60 రూపాయలు, నెయ్యి ఇడ్లీ అయితే 85 రూపీస్. ప్రైసెస్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అయితే చూడండి. పూరి 60 రూపాయలు మెనూ అంతా, ప్లేట్ పూరి 60 రూపాయలు. అంతా ఆల్ ఐటమ్స్ నార్మల్ ఉంటాయి, గీ ఉంటుంది, గీ మెనూ వేరు ఉంటుంది, నార్మల్ మెనూ వేరు ఉంటుంది. 2 పార్ట్స్ మీకు డిస్ప్లేలో వస్తుంది. ప్రైసెస్ అయితే మీకు అంటే బయటతో కంపేర్ చేసుకుంటే లిటిల్ బిట్ కొంచెం ప్రైసెస్ అని అనిపిస్తాయి, బట్ వర్త్ అనిపిస్తాయి. అంటే ఇక్కడ టిఫిన్ టేస్ట్ చూస్తే క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ జబర్దస్త్ టేస్ట్ ఉంటాయి. అబ్బా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అలా తగులుతుంటే ఆహా అదృష్టం అంతే. పూరి టేస్ట్ చేయలేను, పూరి టేస్ట్. ఇద్దరం కూడా చిన్నప్పుడు పిల్లకాలలో చేపలు పట్టేవాళ్ళు అనమాట, అంత క్లోజ్. పిల్లకాలలో చేపలు పట్టే రిలేషన్ నుంచి ప్లేట్లో టిఫిన్ తినే రిలేషన్ వరకు ఉందన్నమాట. ఈ కృష్ణనగర్ నుంచి మీద నుంచి వెళ్తే ఎంత బిజీ ఉన్నా కనీసం టాటా చెప్పని వెళ్ళిపోతారు అనమాట, అవునా కదా? కానీ నన్ను ఎవ్వరూ నమ్మని రోజుల్లో కూడా మనం నమ్మాడు. అది నాకు ఇప్పటికీ నేను నా ఫ్యామిలీలో డిస్కస్ చేస్తాను. నువ్వేదో సాధించవరా అని ఎంకరేజ్ చేస్తావు, నన్నే కదా చాలామంది ఎంకరేజ్ చేస్తారు. అలా అంటే ఇప్పుడు నీకు కూడా చెప్పలేదు, వీడియోలో చెప్పారు. నిజంగా కొన్ని నాకు తెలియని విషయాలు ఈరోజు నాకు తెలుస్తున్నాయి వీడియో ద్వారా. ఇన్ని వీడియోలు చేశాను కానీ చాలామంది నా వీడియోతో పక్కన స్క్రీన్ షేర్ చేసుకున్నాను, కానీ మనోడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. మా అమ్మమ్మ గారు ఊరు అనమాట, మా మావయ్య వాళ్ళ ఇంటి పక్కనే మనోడు వెళ్ళే. సో పప్పులవారిపాలెం ఊరి పేరు. ఆ ఊరికి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో ఆ ఊరు వాళ్ళందరూ కూడా వీడియో చూస్తే అఫ్కోర్స్ మా ఇద్దరు రిలేషన్ తెలుసునుకోండి, అవును, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పప్పులవారిపాలెం, మా ఊరి పేరేమో వాడపాలెం అనమాట. ఇక్కడ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చిన కానీ చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అది హైదరాబాద్ వరకు కంటిన్యూ అయింది.
మనోడు మాత్రం ఈ కృష్ణానగర్లో ఇక్కడే ఉంటాడు, మిగతా వాళ్ళందరినీ ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉంటాడు అనమాట. అంటే స్కూల్లో టీచర్ బోర్డు దగ్గరే ఉండి తన స్టూడెంట్స్ని ఎక్కడెక్కడికో డెవలప్ చేస్తాడు చూడండి, ఆ టైప్ మనోడు. మీరు వన్ ఆఫ్ ది స్టూడెంట్, మా స్కూల్ నుంచి వెళ్ళిన స్టూడెంట్. కానీ అన్నయ్య నీకు టాలెంట్ ఉంది, నీకు మంచి అలా చెప్తాడు కొన్ని మాటలు, అసలు త్రివిక్రమ్ మాటలు ఆ రేంజ్లో ఉంటాయి అనమాట. రాయొచ్చు కదా అంట, ఉన్నది కృష్ణానగర్, ఆ సినిమాకి లింక్ ఉంది, రావచ్చు కదా అంటే ఎద్దు మీలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా రండి అంటాడు. ఓకే, ఈరోజు అయితే అటు పూర్ణ టీచర్ సెంటర్, ఇటు మన రిలేషను చాలా హ్యాపీగా వీడియోతో పాటు మనకు టైం స్పెండింగ్ కూడా కుదిరింది. ప్రశాంతంగా కదా, చాలా రోజులు అయింది కూర్చుంది, ప్రశాంతంగా ఓల్డ్ మెమరీస్ అని గుర్తు తెచ్చుకున్నాం. ఇదండి హైదరాబాద్ కృష్ణానగర్లో ఉన్నటువంటి పూర్ణ టిఫిన్ సెంటర్ కదా, అలాగే మా కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన శ్రీకాంత్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాం.